నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అన్ఫిల్టర్డ్ 6వ ఎపిసోడ్కి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, భారత్ అమెరికా మధ్య ఈ టారిఫ్ యుద్ధం నడుస్తోంది, డైలాగ్ వార్ నడుస్తోంది. అమెరికాని ముప్పు తిప్పలు పెట్టేలాగా, కార్నర్ చేసేలాగా భారత్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఈస్టర్న్ కమాండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అలాగే భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రష్యా నుంచి మనం ఎందుకు చమురు దిగుమతి చేసుకుంటున్నామో తెలియజేస్తూ అసలు మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడిది అంటూ కూడా అమెరికాకి సూటిగా ప్రశ్నలు వేసింది. మనం అమెరికాతో కరెక్ట్గానే డీల్ చేస్తున్నామా? ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిరెడ్డి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఉంది. భారత్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు, ఒకప్పటిలాగా లేదు భారత్ కూడా. మనం సైమల్టేనియస్గా 3 గమనిస్తే, ఒకటి ఎస్బీఐ ఒక సర్వే రిపోర్ట్ ఒకటి విడుదల చేసింది. మీరు 25% టారిఫ్ వేస్తున్నారు, కానీ దానివల్ల మేము కొంత నష్టపోతున్నాం, కానీ మాకంటే ఎక్కువ అమెరికా పౌరులకే నష్టం జరుగుతోందని చెప్పి ఒక సర్వే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఇవన్నీ కూడా చెల్లదు. ఇంకొకటి ఈస్టర్న్ కమాండ్ ఒక పేపర్ క్లిప్ని షేర్ చేసింది, ఎప్పుడో పాతది. ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఇది భారత ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో అమెరికాని కార్నర్ చేయడానికి ఇదంతా జరుగుతోందా టారిఫ్స్ విషయంలో? కరెక్ట్. మనం చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాం అండి. ట్రంప్ స్టార్ట్ చేసినప్పుడు మనం చూసాం చాలా మటుకు. చైనా మీద 450% ముందు 120 అన్నాడు, మళ్ళీ 220 అన్నాడు, మళ్ళీ 320 అన్నాడు, మళ్ళీ 450 అన్నారు. ట్రంప్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. ఆయన ఒక మాట ఒక టైంలో చెప్పారు, ఇంకో మాట మార్చేస్తారు అక్కడే. మనం ఏం చేస్తున్నాం అంటే, మన మీద ఉన్న ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అది మనం చూసుకోవాలి ఫస్ట్. మనకి యూఎస్కి పంపించే మనం ప్రోడక్ట్స్కి, ఎక్స్పోర్ట్ చేసిన ప్రోడక్ట్స్లో చాలా మటుకు 2 మెయిన్ ప్రోడక్ట్స్, దానికి శాంక్షన్స్ దానికి రాదు, ఇంపాక్ట్ ఉండదు. ఒకటి సెల్ ఫోన్స్, ఇంకోటి ఫార్మస్యూటికల్స్. ఈ 2 టారిఫ్స్ బయట ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే పాత ఒక అగ్రిమెంట్ ఉంది, దాంతో ప్రకారం మనం యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కావాలంటే ఏం చేయలేరు. 2 మేజర్స్ ఇంపాక్ట్ అక్కడి నుంచి వచ్చేది ఏంటంటే, కార్లో ఉన్న పార్ట్స్. అది మనం ఒక్కరే కాదు, మెక్సికో కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఎవరికైనా అందరి మీద డ్యూటీ వేశారు. ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఒక $100 ప్రోడక్ట్ యూఎస్ పంపించారండి, దాని మీద 27% వేస్తే $125 అవుతుంది. $100 ఒక ప్రోడక్ట్ పంపిస్తున్నా, అక్కడ వెళ్ళగానే 125 కస్టమ్స్ ల్యాండింగ్ పాయింట్లో వచ్చేస్తుంది. దాంట్లో $25 యూఎస్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ ఇండియన్ కంపెనీ, బిల్ చేసే కంపెనీ $120కి అమెరికన్ ఆ ఇంపోర్టర్ ఎవరున్నారో ఆయనకి ఇచ్చేస్తారు. అది ఏదైనా ఉండొచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆయన ఏం చేస్తాడు, నాకు $125 నాకు వస్తే నాకు లాభాలు ఉండాలి కదా అని చెప్పి ఆయన $150 చేసి అమ్ముతాడు. దీనికన్నా ముందున్న కన్జ్యూమర్, యూఎస్ కన్జ్యూమర్ అదే ప్రోడక్ట్ $100 కొంటుంటే మ్యాక్సిమం 110 ఆయన ప్రాఫిట్ వేసుకుంటే $10 వేసుకుని తీసుకుంటే, ఇప్పుడు ఆ $115 ఉన్న ప్రోడక్ట్ $150కి వెళ్ళిపోయింది. ఎవరు నష్టపోతారండి? యూఎస్ కన్జ్యూమర్ నష్టపోతారు, అమెరికా. ఎందుకంటే ట్రంప్ చాలా రోజుల ముందు అన్నాడు, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో, నాకు ఈ అండర్వేర్లు, బనియన్లు, టీషర్ట్లతో నాకు సంబంధం లేదు, అది ఎవడని తెప్పించుకొని ఎవడని అమ్మేసుకొని ఇక్కడ యూఎస్లో తయారు చేయలేము మేము అదని. దానికి తెలుసు అది బంగ్లాదేశ్ కానివ్వండి, భారతదేశం 100 తిరుపూర్, లుధియానా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ వరంగల్, గుళ్ళపోచపల్లి అంతా తయారు చేస్తున్నాం, హైదరాబాద్ కూడా. టెక్స్టైల్స్ అనే ప్రోడక్ట్ యూఎస్కి వద్దంట. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలంటే 2-3 సెక్టర్స్ ఉన్నాయి. ట్రంప్ ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేసింది ఇది ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాము, చైనా నుంచి, మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, కెనడా నుంచి రిటర్న్ తీసుకొస్తాము. మనం మ్యానుఫ్యాక్చరింగ్లో లేము, ఎందుకంటే మనం చాలా దూరంగా ఉన్నాం. చైనా వాళ్ళకి డిస్టెన్స్ ప్రాబ్లం లేదు, చైనా అప్పుడు కూడా వాళ్ళు పంపిస్తారు. చైనా ప్రోడక్ట్ ఫినిష్డ్ కార్స్ స్పెషల్లీ వాళ్ళది అన్నిటికంటే పెద్ద బిజినెస్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్ అంటాం మనం. జపాన్ ఏమో ముందైతే కార్ల ఇండస్ట్రీలో ఉండే, నిస్సాన్ నుంచి, టయోటా నుంచి, సుజుకి అందరూ యూఎస్కి ముందు, కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా వెనకబడిపోయారు. యూఎస్ కార్ కంపెనీలు అయితే బంద్ అయిపోతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి బంద్ అయిపోతున్నాయి, చూస్తున్నాం మనం. స్టీల్ ఇండస్ట్రీ మొత్తం పోయింది యూఎస్ నుంచి, కంప్లీట్గా వైపౌట్ అయిపోయింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు ఎంత డ్యూటీలు పెట్టినా కానీ చైనీస్ స్టీల్ అప్పుడు కూడా లాభం ఉంటుంది. మీకు కన్జ్యూమర్ ఏం చూస్తారు, మీరు ఒక యూఎస్ కన్జ్యూమర్ కూర్చోండి, మీ ఐడియా ఏంటంటే, నాకు ఏ ప్రోడక్ట్ అయినా నిన్నటిగా రేట్ కన్నా తక్కువ రేట్కి వస్తే నేను కొనుక్కుంటాను, నాకు రేట్ ఎక్కువ అయితే నేను కొనను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రోడక్ట్స్కి ఇంపల్సివ్ పర్చేస్ ఉంటాం మనం.
సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఏదైనా మాల్ వెళ్ళి లేకుంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్యాగో లేకుంటే బాస్కెటో లేకుంటే ఒక ట్రాలీ తీసుకొని పోతున్నప్పుడు ఒక ప్రోడక్ట్ ఇక్కడి నుంచి తీసుకుంటాం, మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కింద ఇక్కడి నుంచో ప్రోడక్ట్ తీసి బ్యాగ్లో పడేస్తారు, ట్రాలీలో పడేస్తారు. లాస్ట్ చెక్అవుట్ కౌంటర్కి వచ్చి మీకు కావాల్సింది 20 ప్రోడక్ట్లు, మీరు తీసుకుంది 30 ప్రోడక్ట్లు, 10 ప్రోడక్ట్ మీకు అక్కర్లేదు కానీ ఇంపల్సివ్ పర్చేస్లు తీసుకున్నారు. అది ఏదైనా ఉండొచ్చు, కేక్ ఉండొచ్చు, బిస్కెట్స్ ఉండొచ్చు, స్వీట్ ఉండొచ్చు, ఇట్లాంటి ఇంపల్సివ్ పర్చేసెస్ ఉంటాయి. మిగతా అన్ని మీరు డిసైడ్ చేసి వస్తారు, బియ్యం 10 కిలోలు 15 కిలోలు అట్లా. సేమ్ యూఎస్ కన్జ్యూమర్ కూడా అంతే. వాళ్ళు అక్కడికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం ప్రోడక్ట్ వాళ్ళకి బయట నుంచి వచ్చేది ఇప్పుడు 20 నుంచి 25% నుంచి 30% ఎక్కువ అవుతుంది. దాని కాస్ట్ వాళ్ళు భరించాల్సిందే. ఇది మెయిన్ పాలసీ. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అప్పుడేమవుతుందంటే ఇన్ఫ్లేషన్ రైస్ అవుతుంది. యూఎస్లో ఇన్ఫ్లేషన్ అంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇన్ఫ్లేషన్ రైజ్గానే మనుషుల ఇన్కమ్ మీరు ఎంత పెంచినా కానీ ఇన్కమ్ సరిపోవట్లేదు కొనడానికి. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మీరు జాబ్స్ తీసుకురాకపోతే ట్రంప్ది అన్నిటికంటే పెద్ద క్యాంపెయిన్ స్టేట్మెంట్ అది, నేను జాబ్స్ తీసుకొస్తాను, అది రావట్లేదు. మొన్న వచ్చిన ఫిగర్స్లో చూసాం, చాలా మటుకు జాబ్స్ పడిపోయినాయి జూలైలో. ఆయన ఏం చేశాడు, ఆ తయారు చేసిన మనిషిని సాక్ చేసి పడేసాడు. మన దగ్గర బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ లాంటి, ఆర్బీఐ లాంటి మిగతా చాలా ఆర్గనైజేషన్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కొంతమంది కలిసి తయారు చేస్తారు రిపోర్ట్. ఇది ఇండియన్ లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి మన దగ్గర లాస్ట్ మంత్ ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్ మన యాజ్ పర్ ఈఎస్ఐ నార్మ్స్ ఎన్ని వచ్చినాయి, యాజ్ పర్ పిఎఫ్లో ఎంత కాంట్రిబ్యూషన్ వచ్చింది, దాన్ని బట్టి ఒక ఫిగర్ తయారు చేస్తారు, పెరిగిందా తగ్గిందా అని చెప్పి. యూఎస్లో తగ్గుతూ వస్తుంది లాస్ట్ 3 months నుంచి. ఎందుకంటే అక్కడున్న కంపెనీలు డిసైడ్ చేయలేకపోతున్నారు, రాజుగారు మేము కొత్త ప్లాంట్ పెట్టాలన్నా వద్దా. ఈయన ఒకరోజు ఇట్లా అంటాడు, ఒకరోజు అట్లా అంటాడు, స్టెబిలిటీ లేదు. నేను చైనాని కొట్టబోతున్నా అంటాడు, మన చైనాకి ఏం చేయడు. మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు కూడా రష్యా నుంచి తెప్పించుకున్న రష్యా ఇంపోర్ట్ మీద మనకన్నా తక్కువ డ్యూటీ 10% రష్యా మీద. ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? మీరు అంటున్నారు రష్యా యుక్రెయిన్ని చంపేస్తున్నారు, అది చేస్తున్నారు. మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, మీరు రాగానే బంద్ చేస్తా దుకాణం అన్నారు, ఏం కాలేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు పుటిన్. రష్యా యూఎస్కి ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్కి 10% డ్యూటీ, కానీ భారతదేశం అదే టైంలో ఇంపోర్ట్ చేస్తే ఇప్పుడు 20% మళ్ళీ పెంచుతున్నారు అంటున్నారు. మళ్ళీ బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నారు. అప్పుడు మీరు ఎవరిని ఫేవర్ చేస్తున్నారు? మీరు రష్యాని ఫేవర్ చేస్తున్నారు. దాని మీద మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే నేను మళ్ళీ మీ మీద ఇంకా డ్యూటీ వేస్తా అంటున్నాను. అది వీళ్ళ బ్లాక్మెయిల్ టాక్టిక్ అన్నమాట. సో ఆ బ్లాక్మెయిల్ టాక్టిక్ పడకుండా ఎవడెవడో గల్లీలో పోతున్నాడు స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా, మోదీ గారు ఎక్కువ మాట్లాడలేదు, 1-2 జనసభల్లో చెప్పారు, మనం లోకల్గా మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్. మనం కొత్త మార్కెట్లు చూసుకోవాలి. మనం ఆల్రెడీ ఈయూతో అగ్రిమెంట్కి వస్తున్నాం, యూకేతో సైన్ చేసుకున్నాం. అట్లానే మిగతా కంట్రీస్, ఆస్ట్రేలియా ఉండండి, మిడిల్ ఈస్ట్ ఉండండి, వీళ్ళందరి దగ్గర అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే మన యూఎస్ మీద ఉన్న డిపెండెన్స్ తగ్గిపోతుంది మనకి. అది మనం చేయాల్సింది. అండ్ మనం ఎప్పటి నుంచి రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, ఎస్పెషల్లీ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాతే కదా. అసలు 2024లో 67.5 బిలియన్ యూరోస్ ట్రేడ్ జరిగిందనేది యూరోపియన్ యూనియన్ అనేది చెప్తుంది. అదే మన స్టేట్మెంట్లో చెప్పారు. 2023లో కూడా 17.2 బిలియన్ యూరోస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగాయి. సో అలాంటిది మీరు ఇది యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అంత డీల్ జరిగినప్పుడు మేము చేస్తున్నది ఎంత, అండ్ ఏ పరిస్థితుల్లో మనం అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం? 2 పాయింట్స్ ఉన్నాయి రాజుగారు. బిఫోర్ యుక్రెయిన్ వార్ మనం రష్యా నుంచి మన ఆయిల్ 0.5% ఉండే, మన టోటల్ బాస్కెట్ అంటాం. మనం కొనేది 100 లీటర్లు అంటే దాని నుంచి రష్యా నుంచి కొన్నది 1 లీటర్ కూడా లేదు, దానికన్నా తక్కువ. బిఫోర్ వార్ క్రూడ్ ఆయిల్. నేను ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసం నంబర్ చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే 40% మనం రష్యా దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అది ట్రంప్కి నచ్చడం లేదు. అది ఎందుకంటే ముందు యూఎస్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేశారు, మనం మీరు వెళ్ళి కొనుక్కోండి, ఆడు తక్కువ రేటుకి ఇస్తున్నాడు కదా, తీసుకొని రిఫైన్ చేసి మాకు అమ్మండి. సో $40 ఇచ్చినప్పుడు మనకి, లేకుంటే $40 ఇచ్చింది మార్కెట్లో, $80 ఉన్నప్పుడు బ్యారెల్కి మనకి $40 డిస్కౌంట్ ఇచ్చిండు. మనం ఏం చేసాం, అది తీసుకొచ్చి మన రిలయన్స్ కానివ్వండి, నారా కానివ్వండి, ఇట్లాంటి ప్రైవేట్ రిఫైనరీస్లో రిఫైన్ చేసి మనం పంపించాం యూఎస్కి, యూరోప్కి. రెండవది డార్క్ షిప్స్ అంటారు వీళ్ళు. డార్క్ షిప్స్ అంటే ఏం చేస్తారంటే, ఈ షిప్లు పెద్ద పెద్ద సూపర్ కంటైనర్స్ ఉంటుంది, అది క్రూడ్ ఆయిల్ నింపేసుకొని సీలో తిరుగుతూనే ఉంటుంది ఎక్కడ పోకుండా. సడన్గా కమ్యూనికేషన్ వస్తుంది, ఏదో క్యాప్టెన్కి వచ్చేస్తుంది, మేము మీ దగ్గర ఎంత ఉందండి, 1 మిలియన్ క్రూడ్ ఆయిల్ 1 మిలియన్ బ్యారెల్స్ ఉందంటాడు. ఓకే, 500,000 బ్యారెల్స్ ఉందండి, 250,000 బ్యారెల్స్ మేము కొనేసుకుంటాం, ఎంత రేటు?
వాడు బార్గెన్ చేసుకుంటాడు, మన కూరగాయలు బార్గెన్ చేస్తున్నట్లు. ఆడు 40 అంటాడు, ఈడు 30 అంటాడు, 50 అంటాడు, మళ్ళీ 40 లాస్ట్కు రేట్కి వచ్చేస్తారు. ఆ కార్గో ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇమ్మీడియట్గా. ఇంకో షిప్ తీసుకొస్తారు, లేకుంటే అదే షిప్ మళ్ళీ ట్రావెల్ అవుతుంది. ఇది డార్క్ షిప్స్ అంటాం. దీన్ని ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏం చేస్తున్నారు, ఇది ఇండియా లాంటి వాళ్ళు ఈ డార్క్ షిప్స్లో కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. మిడ్ సీ లెవెల్ డీల్స్ అంటారు దీన్ని. మనం రష్యన్ పోర్ట్ నుంచి డీల్ చేయట్లేదు, రష్యా నుంచి డీల్ చేయట్లేదు. ఎవడో రష్యా దగ్గర నుంచి కొనుక్కొచ్చాడు, మనం వాడి దగ్గర నుంచి కొనుక్కున్నాం. మనకి తెలియదు ఎక్కడి నుంచి అని మనం చెప్తాం, మన ఎక్స్క్యూజ్ అది. నాకేం తెలుసు వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాళ్ళ పేరు రాసుందా రష్యా అని, ఎక్కడ లేదు కదా. ఇది లైబీరియన్ రిజిస్టర్డ్, గ్రీక్ రిజిస్టర్డ్ ట్యాంకర్ ఉంటుంది. మనం జామ్నగర్లో తీసుకొచ్చి, లేకుంటే మ్యాంగ్లూర్లో తీసుకొచ్చి, ఎక్కడ తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి పంపించేస్తాం. ఎవరికి అమ్ముతున్నాం, ఇదే యూఎస్కి అమ్ముతున్నాం. యూఎస్ ఏమంటున్నారంటే ఆ టైంలో మన దగ్గర ఎందుకు ఎంకరేజ్ చేశారంటే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు ఆ టైంలో, వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి. రష్యా ద బిగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్యాస్, ఆయిల్ కన్నా ఎక్కువ రష్యా గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు. యూరోప్లో వింటర్లో రష్యన్ గ్యాస్ లేకుండా చచ్చిపోతారు, అంత ప్రమాదకరం. వాళ్ళ దగ్గర గ్యాస్ అంత లేదు. ఆ గ్యాస్ పైప్ లైన్ కూడా వీళ్ళు ఎంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా వీరు యుక్రెయిన్ రష్యా ఆ గ్యాస్ పైప్ లైన్ ముట్టలేదు. ఎందుకంటే అది పోయిందనుకోండి యూరోప్ అంతా డౌన్ అయిపోతుంది కంప్లీట్గా. వాళ్ళకి హీటింగ్ ఉండదు, ఎందుకంటే వింటర్లో వాళ్ళకి హీట్ చేయాల్సి వస్తుంది ఇళ్ళని. అది గ్యాస్ కావాలి దానికి. మనకి గ్యాస్ కాదు మనకు కావాల్సింది, మనకి క్రూడ్ ఆయిల్ కావాలి. గ్యాస్ కూడా ఉన్నారు మనకి కొన్ని, కానీ నాట్ ఎవ్రీథింగ్. బాస్కెట్లో మేబీ 20% మనకు ఉండొచ్చు, 80% మనం క్రూడే తీసుకుంటాం. ఈ ప్రాబ్లం మన దగ్గర ఎందుకు చేసుకున్నారంటే, ఓకే మీరు నడిపించుకోండి, మీరు ఇట్లా పోనీయండి. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, రష్యా దగ్గర నుంచి ఎందుకు కొంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత యూఎస్లో డ్రిల్లింగ్ పాలసీ మార్చేశారు. బైడెన్ ఉన్న దాకా క్లింటన్ టైం నుంచి డ్రిల్ చేయకూడదు, మనం ఎక్కువ డ్రిల్ చేస్తే క్లైమేట్ ప్రాబ్లం వస్తుంది, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వస్తుంది. యూఎస్లో ఉన్న షేల్ ఆయిల్ అంటారు వాళ్ళు దాన్ని. ఇక్కడేమో డెప్త్లో డ్రిల్ చేస్తారు. ఏది మిడిల్ ఈస్ట్ వైపు, వెనిజువేలా, మిడిల్ ఈస్ట్ అంతా డెప్త్లో వెళ్ళి డ్రిల్ చేస్తారు. వీళ్ళు షేల్ ఆయిల్ డ్రిల్ చేస్తారు, అంత డెప్త్కి వెళ్ళక్కర్లేదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్ అది. ఇప్పుడు యూకే ఆయిల్ని బ్రెంట్ క్రూడ్ అంటారు, స్వీట్ ఆయిల్ అంటారు దాన్ని. మన మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ ఆ ఆయిల్ క్వాలిటీ ఇంకోటి ఉంటుంది, అది దాని బ్రెంట్ క్రూడ్ కాదు అది. సో ఒక్కొక్కటి దానికి ఒక రేట్ ఉంటుంది అనమాట. ఒకరు $60 అంటారు, ఒక 70 అంటాడు, ఒక 72 అంటారు. అట్లా ఈ ఆయిల్ కూడా సోర్స్ చేసేది ఇప్పుడు యూఎస్ ఏమన్నారంటే మీరు కొనుక్కోండి అని చెప్పారు మన దగ్గర బైడెన్ టైంలో. కొనేసుకొని మాకు అమ్మండి అని చెప్పాను మీకు చెప్పినట్లు. దాంతో ఏమైందంటే వరల్డ్లో ఆయిల్ మార్కెట్ స్టేబుల్ అయిపోయింది. లేకుంటే $100 దాకా వెళ్ళిపోతుండే. సడన్గా మీరు ఆలోచించండి, రేపు హైదరాబాద్కి వచ్చేది 1,00,000 లీటర్లు పాలు వస్తుంది అనుకోండి. రేపు పొద్దున ఎవడో వచ్చి 50,000 లీటర్లు పాలు బంద్ చేసేస్తానంటే ఏమవుతుంది, ఉన్న పాల రేట్ పెరిగిపోతుంది, షార్టేజ్ వచ్చిందని చెప్పేసి. అదే ఆయిల్ మార్కెట్లో జరగబోయేది ఆ టైంలో. కానీ ఇండియా స్టెప్ ఇన్ చేసి ఏమన్నారంటే మీరు 50,000 లీటర్లు పాలు మాకు ఇవ్వకపోతే మార్కెట్ మాకు ఇవ్వండి, మేము దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ అమ్ముకుంటాం మార్కెట్లో. సో స్టేబుల్ అయిపోయింది, అక్కడ మళ్ళీ 1,00,000కి వచ్చేస్తుంది అది ప్యాకెట్లో. దిస్ ఈజ్ వాట్ ఇండియా డిడ్, వెరీ స్మార్ట్ మూవ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ క్రైసిస్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత డ్రిల్లింగ్ పాలసీ మార్చేశారు. ఎక్కడ డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎక్కడ కావాలంటే డ్రిల్ చేసుకో. టుడే యూఎస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్. కానీ ఎవరికి అమ్ముతారు, అది పెద్ద ప్రాబ్లం. యూఎస్లో నార్దర్న్ పార్ట్ ఆఫ్ యూఎస్లో అక్కడికి వచ్చే ఆయిల్, ప్రాసెస్డ్ ఆయిల్ అంటే రిఫైన్ చేసి వచ్చే ఆయిల్ కెనడా నుంచి వస్తుంది. కెనడా నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి యూఎస్కి, డైరెక్ట్ యూఎస్ సిటీస్కి. వాళ్ళది బంద్ చేయలేరు. ఉన్న ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఎవరికి అమ్ముతారు, సౌదీ అరేబియాకి అమ్ముతారా, వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు అవసరం లేదు, మనకు కావాలి. లార్జెస్ట్ కన్జ్యూమర్స్ వరల్డ్లో రెండే, చైనా అండ్ ఇండియా. చైనా ఏం చేసుకున్నారు, రష్యాతో సైన్ చేసుకున్నారు. చైనాని దమ్కి ఇవ్వలేము, వాడు పట్టించుకోడు, నేను ఏమని చేసుకుంటాడు, డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. మనం కూడా అది చేస్తాం, వీ ఆల్సో డోంట్ కేర్. బట్ వీ విల్ పాయింట్ అవుట్ యువర్ హిపోక్రసీ. మీరు కొంటున్నారు, మీరు యురేనియం కొంటున్నారు, యుఎస్ గవర్నమెంట్ రష్యా దగ్గర నుంచి ఇప్పుడు కూడా కొంటున్నారు, ఎక్సాఫ్లోరైడ్ అనుకుంటుంది, ఎక్సాఫ్లోరైడ్ కానీ న్యూక్లియర్ ఇండస్ట్రీ కోసం, మీ న్యూక్లియర్ ప్లాంట్స్ నడిపించడానికి. అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. మేము క్రూడ్ ఆయిల్ కొంటున్నా అంటే మీకు ప్రాబ్లం వచ్చేసింది. మనం కొనకూడదు, మనం వ్యాపారం చేయకూడదు, వాళ్ళు చేయొచ్చు వ్యాపారం. ఇంకా ఎందుకు, రష్యా దగ్గర చాపి మా దగ్గర తీసుకోమంటున్నాడు ట్రంప్. అది ఎట్లా నడుస్తుందండి? ఈయనేమో నాకు $40 వాళ్ళకంటే తక్కువకి ఇస్తారా మరి? అది ఇవ్వరు కదా, ఆడ 60-70 అంటున్నాడు డాలర్లు, మనకి ఇక్కడ 40కి వస్తుంది. ఇక్కడ ఎందుకు కొనాలి? మీకు డ్రిల్లింగ్ కాస్ట్ ఉంటుంది, ఒక డ్రిల్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కలిపితే 22 నుంచి 24 పర్ బ్యారెల్ డాలర్స్ పర్ బ్యారెల్. దాని ప్రాఫిట్ అంతా యాడ్ చేసుకుంటే 30-35. రష్యా మనకి 40కి ఇస్తున్నా అంటే వాళ్ళకి $5 పర్ బ్యారెల్ ప్రాఫిట్ ఉంది అప్పుడు కూడా.
ఎవడు వాళ్ళ దగ్గర కొంటలేదు. ఆయిల్ అయితే ఇట్లా మీరు డ్రిల్ చేసుకుంటే వస్తూనే ఉంటుంది, అది ఆగదు కదా. అవును. ఒకసారి మీరు డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తే ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తే ఆగదు క్రూడ్ ఆయిల్. దాన్ని ప్రాసెస్ చేయాల్సింది ఎవరో దొరకాలండి కన్స్యూమర్. చైనా దొరికారు, చైనాకి అమ్మేశారు చాలా మాట. మనం దొరికాం, మనకు అమ్మేస్తున్నారు. పేమెంట్ మళ్ళీ బంద్ చేశారు వీళ్ళు. స్విఫ్ట్ పేమెంట్ అని ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. మన ఇప్పుడు ఈవెన్ మీరు యూఎస్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించినా కానీ, ఇండియా నుంచి దుబాయ్కి డబ్బులు పంపించినా కానీ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి పనిచేస్తుంది. మన ఇక్కడ నెఫ్ట్, ఎన్ఈఎఫ్టీ అది అంటాం కానీ దట్ ఆపరేట్స్ త్రూ ఇంటర్నేషనల్ లెవెల్లో స్విఫ్ట్ అని. ఇది యూఎస్ క్రియేట్ చేసిన సిస్టమ్. ఓకే బేసిక్లీ వాళ్ళు దాని తర్వాత యూరోపియన్స్ వచ్చి స్విఫ్ట్ సిస్టమ్, స్విఫ్ట్ నుంచి రష్యాని బయటకు తీసేస్తారు ఫస్ట్. సో యూ కెనాట్ ట్రాన్సాక్ట్ నౌ. సేమ్ విత్ ఇరాన్. మన ఇరాన్తో ఇనీషియల్ డేస్లో ఇరాన్ దగ్గర కొనకూడదు మనం ఏం చేసాం, ఇరాన్ అన్నారు మీరు ఒక్క పని చేయండి, మాకు ఇండియన్ రూపీస్లో ఇచ్చేసేయండి అన్నారు పేమెంట్. మనం ఇండియన్ రూపీస్లో ఇరాన్కి ఇచ్చేసాం. వాడు ఏం చేసుకున్నాడో మనకు తెలియదు. వాడు మార్కెట్లో అమ్మేసుకున్నాడో హవాలా చేసుకున్నాడో ఏం తెలియదు మనకు. కానీ మనమైతే ఇరాన్కి పే చేస్తాం. దాని తర్వాత బార్టర్ చేశాం. అంటే మాకు ఇన్ని లక్షల కిలోలు బియ్యం ఇవ్వండి, మేము ఇన్ని లీటర్లు క్రూడ్ ఆయిల్ ఇచ్చేస్తాం మీకు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో ఇండియాని తప్పు పట్టడంలో ఇట్ ఈస్ అ హిపోక్రసీ. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు కూడా గ్యాస్ తీసుకుంటున్నారు రష్యా దగ్గర నుంచి. ఓకే, యూఎస్ ఏమో చాలా మటుకు కొంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్. అది కాకుండా వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళు రష్యా దగ్గర తీసుకుంటున్నారు. నాట్ జస్ట్ ఎనర్జీ ఒకటే కాకుండా మైనింగ్ ప్రోడక్ట్స్, కెమికల్స్, ఐరన్, స్టీల్, మెషినరీ, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, ఇన్ని రకాలుగా రష్యా ట్రేడ్ చేస్తున్నారు. మనం మాత్రం ఆయిల్ తీసుకోకూడదు. ఇదేంటంటే డబుల్ స్టాండర్డ్స్. కానీ ఏమైపోయిందంటే వీక్ నేషన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారనుకోండి, దిస్ విల్ హావ్ సక్సీడెడ్ యుఎస్. పోఖ్రాన్ బ్లాస్ట్లో మీకు గుర్తుంటుంది, అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన తర్వాత పోఖ్రాన్ బ్లాస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మన్మోహన్ సింగ్ టైంకి వచ్చినప్పుడు అది పట్టుకున్నారు యుఎస్ ఇంటెలిజెన్స్. తెలిసిపోయింది వాళ్ళకి బ్లాస్ట్ కాబోతుందని చెప్పేసి. ఇమీడియట్ బ్లాక్మెయిల్ చేశారు, మన్మోహన్ సింగ్ ఆపేశారు. థ్రెట్, మేము మీద శాంక్షన్ పెట్టేస్తాం. కానీ దీనికన్నా ముందు కూడా వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్, అబ్దుల్ కలాం గారు ఉన్న టైంలో, వెన్ హీ వాజ్ ద హెడ్ ఆఫ్ డిఆర్డిఓ అండ్ బిఐ, ఆ టైంలో మనకు బ్లాస్ట్ 2 చేశాం పోఖ్రాన్లో టెస్టింగ్. అప్పుడు మన మీద చాలా మటుకు ఆంక్షలు విధించారు ఆ టైంలో. మనం అదన్నీ పట్టించుకోలేదు. అప్పుడు కూడా మీరు ఏం కావాలంటే చేసుకో, మేము ఇట్లా నడిపించుకుంటాం. యాక్చువల్లీ ట్రూ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మన స్పేస్ ఇండస్ట్రీ మన మీద క్రయోజెనిక్ ఇంజిన్ మీద పెట్టిన నిబంధనలు అదన్నీ మనం వి ఓవర్కేమ్ ఇట్. నంబి నారాయణ మీద వేసిన కేసు కూడా యూఎస్ చేపించారు, సిఐ చేపించిన కేసు. కాన్స్పిరసీ అందరు త్రూ సోనియా గాంధీ ఇట్ వాస్ డన్. ఇట్ వాజ్ ఆల్ ఓపెన్. అది చాలా కోర్టులో వచ్చిన డాక్యుమెంట్స్లో ఉంది అదంతా. దట్ ఇట్ వాజ్ ఓపెన్లీ డన్ బై ఫారిన్ పవర్ టు స్టాప్ ఇండియాస్. సో ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో రాజు గారు ఇది భారతదేశాన్ని వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా రోజుల నుంచి. కానీ మోదీ పట్టించుకోవట్లేదు, తల వంచట్లేదు. ఇదే రాహుల్ గాంధీ దగ్గర అడగాలి. రాహుల్ గాంధీ అన్నారు, ట్రంప్ అన్నారు కదా డీల్ అయిపోయింది మేము చేసుకున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడండి ఆ డీల్? హూ అగ్రీడ్ టు ద డీల్? నోబడీ అగ్రీడ్. మళ్ళీ ట్రంప్ చెప్పిన అబద్ధాలు అయిపోయినాయి కదా ఇప్పుడు. అదెందుకు అడగట్లేదు? అది అడగడు రాహుల్ గాంధీ. ఆఫ్కోర్స్ ఆయనకి అర్థం లేదు అడగడానికి. ట్రంప్ రేపు అంటాడు రాకఫెల్లర్ ఫౌండేషను, మిగతా ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి వచ్చే డబ్బులన్నీ బంద్ చేసేస్తా అంటాడు. కథం, వీళ్ళ బిజినెస్ బంద్ అయిపోతుంది కాంగ్రెస్ది. అదన్నమాట. సరే, ఇప్పుడు ట్రంప్ బెదిరిస్తున్నాడు, 25% కాదు ఇంకా వేస్తానంటున్నాడు. మన వాళ్ళు కూడా ఎక్కడే తగ్గట్లేదు, వరుసగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచే వెళ్ళాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఏంటి ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది? ఇంకేమైనా మరొక 10% ఏమైనా పెంచే అవకాశం ఉందా? పెంచమని చెప్పండి. జార్జ్ ఫెర్నాండెస్ గారు గుర్తొస్తారు నాకు. ఐఎమ్ రియలీ మిస్సింగ్ హిమ్ నౌ. అప్పుడు మన మీద కోకోకోలా మీద జార్జ్ ఫెర్నాండెస్ చాలా పెద్ద బ్యాటిల్ చేశారు. కోకోకోలా వాళ్ళు ఇండియాలో ఎంట్రీ అయినప్పుడు జార్జ్ ఏమన్నారంటే, మీ సీక్రెట్ ఒకటి ఉంది, వాళ్ళ మిక్స్, ఎంటైర్ మిక్స్ ఇస్ ద సీక్రెట్, దాంట్లో నీళ్ళు కలుపుతారు అంతే. సో ఏంటి అది మీ సీక్రెట్ మాకు చెప్పండి, మేము కూడా తయారు చేసుకుంటాం కదా అంటే, కోకోకోలా ఎందుకు ఇస్తాడు? వాడు ఇవ్వలేదు, బ్యాన్ చేసి పడేసాడు. థమ్స్ అప్ పైకి వచ్చింది మన ఇండియన్ బ్రాండ్. ఇది కూడా మనం అంతే చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయగలం? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎవరైనా కానివ్వండి ఇండియా నుంచి ఆర్డర్ చేసే ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ బస్ ఆర్డర్ చేయమని చెప్పండి త్రూ యూరోపియన్. ఎందుకంటే ఎయిర్ బస్ అంటే ఒక కంట్రీలో తయారు చేయట్లేదు, అది మొత్తం యూరోప్లో 6-7 కంట్రీస్ తయారవుతుంది. వీ విల్ నాట్ బై ఎనీ మోర్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్, వీ విల్ బై ఓన్లీ ఎయిర్ బస్. మేము అమెరికా నుంచి తక్కువ చేసుకుంటే పోతాం మా ఎక్స్పోర్ట్స్ని, మాకు అక్కర్లేదు మీ ప్రోడక్ట్స్, మా ప్రోడక్ట్ మీకు అక్కర్లేదు, మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ ఫార్మస్యూటికల్స్ లేకుండా మీ వాళ్ళు బతకలేరు. $1 ఇచ్చే ట్యాబ్లెట్కి మీరు $10 ఇవ్వాల్సి వస్తుంది. మా దగ్గరికి వస్తారు ఏడ్చుకుంటా లాస్ట్లో. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మా స్టైల్ చూపిస్తాం. అప్పుడు చాలా మటుకు క్లియర్, ఇట్స్ వెరీ వెరీ క్లియర్.
వీ హ్యావ్ టు స్టాండ్ టఫ్. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో టఫ్గా ఉంటేనే నడుస్తుంది. లేకుంటే పాకిస్తాన్ లాగా వారి మీద గుర్రం ఎక్కిస్తారు వాళ్ళు, తల ఉంచామంటే తొక్కేస్తారు. అంత తొక్కేస్తారు వాళ్ళు. ఆయిల్ డ్రిల్ చేస్తా అంటాడు, వాళ్ళంటే నా ఆయిలే లేదంటారు, నేనే డ్రిల్ చేస్తా అంటాను. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర వెళ్ళి క్రిప్టో కరెన్సీలో వాళ్ళు బిట్కాయిన్ డీల్ చేసుకున్నారు. ట్రంప్ వాళ్ళ కంపెనీ, ఫ్యామిలీ కంపెనీ. ఆర్థిక డబ్బులు పోయింది అనుకోండి, ట్రంప్ది మొత్తం డబ్బులు పోతాయి పాకిస్తాన్లో ఉన్నది. సో హీ హ్యాస్ టు ప్రాప్ అప్ ద పాకిస్తానీ రెజీమ్. IMF లోన్లు ఇదన్నీ ఇచ్చుకుంటూ ఎట్లనో వాళ్ళని బతికించాలి. ఐసీయూలో ఉన్నాడు, ఓకే, ఐసీయూలో ఉన్న పేషెంట్ పాకిస్తాన్. అండ్ ఈస్టర్న్ కమాండ్ కూడా ఒక పాత పేపర్ క్లిప్ ఒకటి పోస్ట్ చేసింది. ఎందుకని పర్టికులర్గా ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా ఎంత ఆర్మ్స్ సప్లై చేసింది అని చెప్పి ఒక $2 బిలియన్ అప్పటి నుంచి అని చెప్పి. కరెక్ట్. దీని ఎట్లా ఎందుకు అది 54 నుంచి ఇస్తున్న న్యూస్ వచ్చింది. అవును. దాంట్లో చాలా మటుకు US ఆర్మ్స్ ఎప్పుడు వచ్చిందంటే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని కాన్కర్ చేసినప్పుడు గుల్బద్దీన్ హెక్మతియార్ ఉన్న టైంలో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్ట్ రెజ్యూమ్ తీసుకొచ్చారు. దాని తర్వాత US నేటో కలిసి పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. తాలిబాన్ తయారు చేస్తారు. అప్పుడే అల్ఖైదా లేకుండే ఒసామా బిన్ లాడెన్ తర్వాత వచ్చారు. అప్పుడు క్రియేషన్ ఆఫ్ US ఓన్లీ. ఎప్పుడు చెప్తుంటాను, ఒక బింద్రన్ వాళ్ళే కానివ్వండి, ఒక వేలుపల్లె ప్రభాకరన్ కానీ మనం తయారు చేసినట్లని US తయారు చేసింది అల్ఖైదాని. వాళ్ళ తల మీద చేయబెట్టేశారు లాస్ట్లో. బస్మాసూర్ ఎఫెక్ట్ అంటాం మనం. సో ఇప్పుడు జరిగిన ఇది పాయింట్అవుట్ ఎందుకు చేస్తున్నాం అంటే, మన దగ్గర మనం రష్యన్ ప్రోడక్ట్స్ కొంటున్నాం, డిఫెన్స్ ప్రోడక్ట్స్ కొంటున్నాం అని చెప్పి ట్రంప్కి కోపం వస్తుంది. మనం దీనికన్నా ముందు చాలా మటుకు మిక్స్గా ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ గ్రాష్కవ్ కొన్నప్పుడు కానీ దాని పేరు మార్చాం మనం. తర్వాత విక్రమాదిత్య అని చేసాం. ఇదన్నీ చేసినప్పుడు కూడా మనం రష్యా దగ్గర నుంచి తీసుకున్నాం. ఎందుకంటే US మీద మనం రిలై చేయలేము. రేపు మనం ఏదైనా చేసామనుకోండి, ఇంకేదో స్టేట్మెంట్ కొట్టేగా చేసి US ఏం చేస్తే స్పేర్ పార్ట్స్ నేను ఏం చేసుకో అంటాడు. మీరు F-35 కొన్నారనుకోండి, స్పేర్ పార్ట్స్ లేకుండా ఏం చేస్తారు? స్పేర్ పార్ట్స్ మెయింటెనెన్స్ కిల్ బటన్ ఏదో ఉంటున్నట్టు కదా. అదే మీరు ఏం చేస్తారు? యూ కాంట్ డూ ఎనీథింగ్. సో రిలయబుల్ పార్ట్నర్ కావాలి మనకి. ఎస్, ఫ్రాన్స్ లాంటి రిలయబుల్ పార్ట్నర్ అంటే మీరు ఏమైనా కానీ మీతోనే ఉంటాను మేము. దాని తర్వాత నెక్స్ట్ ఆ ప్రొడక్షన్ ఇండియాకి తీసుకొస్తాము. సోవియట్ యూనియన్ చెప్తున్నట్లు SUV సుఖాయిస్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసుకోండి, మేము 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తాం. అప్పుడు మళ్ళీ స్పేర్ పార్ట్ ప్రసక్తే లేదు, అక్కడ మనమే తయారు చేసుకుంటాం అన్నీ. సో ఇది సోవియట్ యూనియన్ నుంచి కొనకూడదు. మీరు ఆయుధాలు మా దగ్గర కొనండి. ప్రాబ్లం ఏంటంటే అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలు మార్కెట్లో ఒక ప్లేస్లో టమాటో ₹10 కిలో, ₹20 కిలో, అమెరికా ₹100 కిలోకి మనకు టమాటో అమ్ముతున్నారు. మా దగ్గర తీసుకోమంటున్నారు. కాదు బాబు, మా దగ్గర ఇక్కడ ₹20 కిలో వస్తుందంటే అది తీసుకోకూడదు, మా దగ్గర ₹100 కొనండి. ఎందుకంటే అది మీరు రేట్ తగ్గించండి. 20 తీసుకోకపోతే కూడా 30-40 తీసుకొస్తే మేము మీ దగ్గర తీసుకుంటాం. మీ టెక్నాలజీ కొంచెం మంచిది సోవియట్స్ కన్నా, కరెక్ట్. కానీ మీరు మీ ఇచ్చే రేట్కి $100 బిలియన్ ఒక F-35 ఎందుకు కొనాలండి? వీఆర్ స్టిల్ అ పువర్ కంట్రీ. మనకు కాదు ఇప్పుడు, వీ కెనాట్ అఫోర్డ్ దాట్. సో మనకు వచ్చే సుఖాయిస్ తీసుకుంటాం, లేకుంటే రఫాల్ తీసుకుంటాం, నెక్స్ట్ జనరేషన్ అయిపోయింది కదా. మీ దగ్గర కొనాలని చెప్పి మీరు ఎందుకు మా మీద ప్రెషర్ పెడుతున్నారు? పేట్రియట్ మిస్ అన్నీ ఎక్స్పెన్సివ్. అమెరికన్ ప్రోడక్ట్స్ మీరు ఏ ప్రోడక్ట్ అని తీసుకోండి చాలా విపరీతమైన కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసేదానికి కూడా వాళ్ళు కాస్ట్లీ. అక్కడున్న పర్ అవర్ వేజ్ అమెరికాలో చాలా ఎక్కువ. దట్ ఈస్ వై అమెరికా బికేమ్ అన్కాంపిటేటివ్ మార్కెట్లో. నేను ఎప్పుడు చెప్తున్నా డైలాగ్, ప్లంబర్ కాస్ట్ మోర్ దెన్ ద ట్యాప్. మీకు ఇంటికి వచ్చే ప్లంబరు మీరు కొన్న ట్యాప్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు మిమ్మల్ని. ఆ రోజు కంపెనీ బంద్ అయిపోతుంది, ఆ రోజు ఆ దేశం బంద్ అయిపోతుంది. మనం కూడా అక్కడ దాకా వస్తున్నాం ఆల్మోస్ట్. కానీ అప్పుడు దాకా ఈ అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చారు, కొంచెం తక్కువ పడ్డది. ఇప్పుడు మన దగ్గర ఇంకో సీక్రెట్ ఏంటంటే వాడు వచ్చినప్పుడు ఇంకో 10 పనులు చేయించుకుంటాం అంతా. అది పోయింది, ఇది కూడా చేసే బాబు అని చెప్పేసి. అమెరికాలో చేయరు. సో అమెరికన్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిన రీజన్ ఏంటంటే హై వేజెస్. అది ఇప్పుడు దాకా ట్రంప్ కానీ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఆ రేట్ కన్నా తక్కువ మేము వర్క్ చేస్తామని అమెరికాలో ఉన్న యూనియన్స్ అగ్రీ చేయరు. కార్ యూనియన్ కానీ స్టీల్ యూనియన్ చాలా పవర్ఫుల్ వాళ్ళు. దానికోసం అక్కడ ఉన్న కంపెనీలు అన్నీ బంద్ అయిపోయి చైనాకి వెళ్ళిపోయారు. మనం ఏమో సర్వీస్ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఉన్నాం, చైనా ఏమో మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 ఉన్నారు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ తీసుకురావాల్సింది 30 సంవత్సరాల ముందు చేయాలంటే చేయలేదు. మన సోషలిస్ట్ మోడల్లో కూర్చున్నాం, దాంతో దేశం ధ్వంసం అయిపోయింది. 91 తర్వాతనే నరసింహారావు గారి ఎకానమీ ఓపెన్ అప్ చేసిన తర్వాతనే కొంచెం మట్టుకు మ్యానుఫ్యాక్చరింగ్ మన వైపు వచ్చింది. కానీ చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది అప్పుడు దాకా. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని మళ్ళీ యుఎస్కి తీసుకురావాలంటే కాదు. చైనాలు ఇచ్చే జీతం ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ $4 per hour ఇస్తున్నారు అనుకోండి చైనాలో. $4 కాదు, $2. అదే వర్క్ యూఎస్లో ఇవ్వాలంటే $20 అంటాడు.
$30 అంటారు పర్ అవర్. సో ఎవరు ఎక్స్పెన్సివ్ అండి? అక్కడ తయారు చేసే కారా, ఇక్కడ తయారు చేసే కారా? నచ్చి ఈ కార్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అప్పుడు చైనా అమ్ముతాడు కార్లు, దాని మీద 100% డ్యూటీ వేస్తే కూడా మళ్ళీ తక్కువని ఆ రేట్ కన్నా, బికాజ్ యువర్ వేజెస్ ఆర్ వెరీ హై. అమెరికా ఒక హై కాస్ట్ ఎకానమీ అయిపోయింది. హై కాస్ట్ ఎకానమీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీరు యూకే as an ఎగ్జాంపుల్ చూడండి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎందుకు కొలాప్స్ అయిందంటే, యూకేలో ఈ ఒక్కటి వెల్ఫేర్ స్టేట్, నెక్స్ట్ ఒక అపాయింట్మెంట్ డాక్టర్తో కావాలంటే మీకు 4 వారాల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే మీరు వెయిట్ చేయాలి, ఒక సిటీ స్కాన్ చేయాలంటే వెయిట్ చేయాలి. మన దగ్గర పిలిస్తే ఆడప్పుడే వచ్చి మిమ్మల్ని బ్లడ్ టెస్ట్ ఇంటికంటే తీసుకెళ్తే పోతాడు శాంపుల్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. మనం హై కాస్ట్ ఎకానమీకి వెళ్ళకూడదు. కరెక్ట్, మన కంట్రీలో లివింగ్ వేజెస్ అంటాం. మనం జీడిపి చూస్తున్నప్పుడు కూడా మన లివింగ్ వేజెస్ మీద చూడాలి. మన దగ్గర ఒక 50,000 వస్తే ఒక డీసెంట్ లైఫ్ గడుపుకుంటారు వాళ్ళు. సొంత ఇల్లు అనేది ఇంకో మాట. అదంతా ₹1,00,000 వస్తే మంచిది, 2 లక్షలు వస్తే నెలకు ఇంకా మంచిది. కానీ యుఎస్లో ఆ 2 లక్షల ప్రసక్తే లేదు. అక్కడ మినిమం 10 లక్షలు స్టార్ట్ అవుతుంది. అక్కడే ఈ ప్రాబ్లం వస్తుంది. దానికోసం మన వాళ్ళందరూ యూఎస్కి వెళ్తారు, అక్కడ వెళ్ళి సంపాదించుకుందాం, అక్కడ వెళ్ళి పెద్ద డబ్బులు చాలా ఎక్కువ ఉంది. కానీ అదే యూఎస్ ఇప్పుడు కొలాప్స్ అయిపోతుంది. దిస్ ఈజ్ వే ద రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ఇస్ హ్యాపెనింగ్. ఇండియాకి వస్తున్నారు, చైనాకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దానికన్నా మంచి ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటారు. కరెక్ట్. ఎనీహో మనం ట్రంప్ లేదా అమెరికా సుప్రీమసీని, డామినెన్స్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఆ రోజులు పోయినాయి. హిందీలో అంటారు జిస్కి లాఠీ ఉస్కి బాయిన్స్ అని. కరెక్ట్, అంతే, సింపుల్ అది. సో మన ఇండియన్ గవర్నమెంట్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది, కొనసాగించారు, మెచ్యూర్గా బిహేవ్ చేయాలి రాజుగారు. అండ్ మోదీజీ ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. లేనిపోయిన స్టేట్మెంట్లు, అక్కడిక్కడ లూజ్ స్టేట్మెంట్లు ఏం చేయకుండా ఒకటే ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న రిలీజ్ చేసిన నోట్ ఒక 100 సార్లు చెక్ చేసి ఉంటారు, అందరూ సిస్టమ్లో అందరూ అప్రూవ్ చేసి ఉంటారు. దాని తర్వాత రిలీజ్ చేశారు, అందరూ అప్రిషియేట్ చేశారు ఆ నోట్లు. అంటే మీరు చేస్తున్న దొంగ పని అంతా బయటపెట్టాం మేము, ఇప్పుడు మా దగ్గర దొంగ పని చేయొద్దు అంటున్నారు, మీరు చూడండి మీరేం చేస్తున్నారు అని. వాళ్ళు ఈ షోడ్ దమ్ ద మిర్రర్. మీకు అధికారం లేదు, మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం లేదు, డైరెక్ట్ అంటే మీరు చేస్తున్న దొంగ పని మమ్మల్ని చేయొద్దు అంటున్నారు. ఇట్లా నడుస్తుంది. థ్యాంక్ యూ. ఇదే స్టాండ్ కొనసాగించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు. ఇది వాళ్ళ అన్ఫిల్టర్డ్ కార్యక్రమం. మీ అభిప్రాయాలను కూడా ట్రంప్కి లేదా అమెరికాకి భారత్ ధీటుగానే జవాబిస్తోందా, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇంకా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి NHTV నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.